విద్యుత్ కుంభకోణంపై ఏపీ సర్కార్ మల్ల గుల్లాలు పడుతోంది. 1750 కోట్లు లంచం తీసుకుంటున్నారంటూ జగన్ పై అమెరికాలో అభియోగాలు ఉన్నాయి. జగన్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దీనిపై కూటమి సర్కార్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. జగన్ ను అరెస్ట్ చేస్తే ఏపీకి అదానీ పెట్టుబడులు ఆగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా 70,000 కోట్లు పెట్టుబడులు ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇటీవలే అదానీ బృందంతో సర్కార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఇంతలో జగన్ సౌర విద్యుత్ కుంభకోణం బయటపడింది. పెట్టుబడుల కోసం జగన్ ను వదిలేయాలా లేక అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేయాలా అన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కుంభకోణంపై ప్రత్యక్షంగా ప్రభుత్వం అయితే నోరు మెదపలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వైజాగ్ నుండి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. జమేమా ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే ముందుకెళ్తే నొయ్యి వెనక్కి గొయ్యి అనే సందంగా తయారైంది. ఎందుకంటే జగన్పై ఇప్పటికే చెప్పాలి కేసులు అయితే ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా 1,00,000 కోట్ల వరకు కూడా జగన్ అవినీతి చేశాడు అంటే కూడా గతంలో 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు చూసుకునేటప్పటికీ 5 ఏళ్ల పాటు కూడా అధికారం అనుభవించి అధికారంలో ఉన్న సమయంలో చాలా వరకు కూడా అవినీతికి జగన్ పాల్పడ్డాడంటూ కూడా చాలా అభియోగాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పటికే అప్పట్లో టీడీపీలో ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు జగన్కు వ్యతిరేకంగా కేసులు పెట్టడం జరిగింది. అయితే ఒకవైపు పాత కేసులు ఎలాగా ఉన్నాయి కనుక అదే కేసుల్లో జగన్ మళ్ళీ జైల్లోకి వెళ్తాడంటూ ఆలోచన జరుగుతున్న నేపథ్యంలోనే ఏకంగా దానికి భిన్నంగా అమెరికాలో ఏదైతే సౌర విద్యుత్కి సంబంధించి 1750 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది. ఇదంతా కూడా లంచంగా జగన్ తీసుకున్నాడు అదానీ దగ్గర నుంచి అనేది మరొక ఆరోపణ. అయితే ప్రతిరోజు కూడా ఇప్పుడు అదానీ గ్రూపులకు సంబంధించినంత వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అదానీ ఒక పారిశ్రామికవేత్తగా కూడా మొత్తం పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి కానీ ఏమైనా సరే డ్యామేజ్ జరిగితే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఈ పెట్టుబడులు మొత్తం కొంత కూడా ఆగిపోయే అవకాశమే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఏపీ సర్కార్కి సంబంధించినంత వరకు అదానితో మాట్లాడడం జరిగింది. భేటీ అయిన తర్వాత కూడా డిసెంబర్లో దాదాపుగా ఒక 70,000 కోట్ల వరకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుందంటే చెప్తున్నారు. ఏదైతే ఈ నెలలో 29వ తారీఖున మోడీ రాబోతున్నాడో విశాఖపట్నానికి సంబంధించినంత వరకు మోడీ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఒక 80,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో అదానీకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా దీంట్లోనే ఉంది కనుక అసలు ఏం జరుగుతుంది ఏం చేయాలన్న దాంట్లో చంద్రబాబు సర్కార్ అయితే తలములకలై ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ముందుకెళ్ళి జగన్ కానీ లంచం కేసులో అరెస్ట్ చేసినట్లయితే అది అదానీ గ్రూపుల మీదకి వెళ్తుంది కనుక తప్పకుండా ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఏవైతే ఏపీకి రావాల్సిన 70,000 కోట్లకు సంబంధించినంత వరకు కూడా నిధులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, అసలు అదానిని చూసి జగన్ విడిచిపెట్టాలా లేకపోతే అదానిని చూడకుండా జగన్ కానీ అరెస్ట్ చేసినట్లయితే మాత్రం తప్పకుండా పూర్తి స్థాయిలో కూడా నిధులు నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మొత్తం కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నెల 29వ తారీఖు సంబంధించినంత వరకు ఏదైతే ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం రాబోతున్నారో ఈ నేపథ్యంలోనే మోడీతో కూడా ఈ విషయాన్ని అయితే చర్చించబోతున్నారు అనేది మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం. ఎందుకంటే జగన్కి సంబంధించినంత వరకు కూడా పాత ఏదైతే 1,00,000 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఇంకా కేసులు కోర్టులో తిరుగుతూనే ఉంది. ఆ కోర్టులకు దాంట్లో మధ్యంతర బెయిల్లో ఉన్నారు కనుక అసలు ఏం చేయబోతున్నారు, కొత్త కేసులు జగన్ మెడకు చుట్టుకోవాలంటే అదానీ పక్కకు తప్పుకోవాలి. అయితే అదానీ ఏం చేయబోతున్నారు, అదానీ యొక్క మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ కీలక అంశంగా మారుతున్న సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అదానీ కానీ ఒకవేళ జగన్కి అండగా ఉండాలి అని ఏమైనా సరే నిర్ణయం తీసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మరోసారి కూడా పునరాలోచనలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో ఏపీకి నిధులు చాలా భారీ స్థాయిలో కూడా పెట్టుబడులు రావాలి, నిధులు కూడా రావాలి కనుక ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఒక అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు. దీని మీద చర్చ అయితే కొనసాగుతున్న ఇది చెప్తుంది. ఇప్పటికే చాలామంది ఆర్థిక వేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో పెట్టుబడులు భారీగా పెరిగితేనే ఏపీ ఒక పురోగతి సాధించినట్లు అవుతుంది. దాంతోపాటు ఏదైతే చంద్రబాబు కలలు కంటున్న అమరావతి రాజధాని కావచ్చు, లేకపోతే ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలి ప్రపంచ పటంలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేదానికి ఒక ప్రముఖ పేరుగా తీసుకురావాలంటూ ఏదైతే చంద్రబాబు కళలు కంటున్నాడో అవన్నీ కళలు నెరవేరాలంటే భారీ పెట్టుబడులు అయితే ఏపీకి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలోనే అదానీ లాంటి వ్యక్తిని కానీ ఢీకొనగలిగితే అది ఎంతవరకు కూడా సఫలీకృతం అవుతుంది, దానికి సంబంధించిన ఎంతవరకు కూడా షార్ట్అవుట్ చేసుకోగలుగుతారు అనేది మాత్రమే ఇక్కడ కీలక అంశంగా మారుతుంది. కనుక దీనికి సంబంధించినంత వరకు కేంద్రం సహకారం కూడా చాలా వరకు కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే
అదానీ లాంటి వ్యక్తికి, ఎందుకంటే ప్రతి ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలో కూడా టోటల్గా అదానికి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం కూడా నడుస్తున్నాయి కనుక ఈ నేపథ్యంలోనే అదానిని కానీ టచ్ చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. మొత్తానికి ఓవరాల్గా ఏది చూసుకున్నప్పటికి కూడా జగన్ ఒక విధంగా అదానీ వల్ల అయితే సేఫ్ జోన్లో ఉన్నాడని చెప్పి ఒక వర్గం చెప్తున్నప్పటికి కూడా మరో వర్గానికి సంబంధించినంత వరకు తప్పకుండా ఇటువంటి కరప్షన్ చేసిన దాంట్లో మాత్రం ఎవరు క్షమించరు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తాన్ని కూడా ఒకే తాటిపై ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకునేటప్పటికి జగన్పై ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు, ప్రజాపాలన అందించాలి, పారదర్శకంగా ఉండాలి, అటువంటి పాలన కానీ లేకపోయినట్లయితే అది సీఎం అయినా సరే దాని మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామంటూ కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సాధించాలంటే పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరగబోతుంది, జగన్కి ముందు అంటే జగన్ ముందు జైలుకు వెళ్తారా, లేకపోతే జగన్ని అడ్డుకోవడానికి ఏమైనా సరే అదానికి సంబంధించిన పాచికలు ఏమైనా వేస్తారా అనే దాని మీద కూడా చాలా పూర్తి స్థాయిలో కన్ఫ్యూజింగ్గా ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా జగన్ జైలుకు వెళ్తాడు అనేది మాత్రం ఒక వర్గం చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు 5 ఏళ్ల పాటు కూడా చేసిన అవినీతి మొత్తం కూడా ఒక్కొక్కటి కూడా బయట తీస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే చాలా ఏజెన్సీస్ కూడా జగన్ పైన ఏదైతే గతంలో 5 ఏళ్ల పాలనలో అవినీతి జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తులు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకటి కాదు, తాజాగా చూసుకునేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, అది ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు వచ్చాయి, ఏ ప్రాజెక్టులు వచ్చాయి, వచ్చిన ప్రాజెక్టులు మళ్ళీ ఎందుకు వెనక్కి మళ్లించారనే దాని మీద కూడా పూర్తిగా ఒక విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు గత 5 ఏళ్ల కాలంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ఎటువంటి అవినీతులకు పాల్పడ్డారు, ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయిన తర్వాత జగన్ మేడకు అయితే కొత్త కేసులు కూడా చుట్టుకోబోతున్నాయి, పాత కేసులు అలాగే ఉన్నాయి కనుక మరికొన్ని కొత్త కేసులు కూడా జగన్ మేడకు చుట్టుకోబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగానే చూస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే అవినీతి చేస్తే వాళ్ళందరినీ కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చట్టపరమైన చర్యలకు ఏమి కాదు, వెనక అడుగేసేది లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు వైపు తల్లి చెల్లిపై పెట్టిన కేసులు కావచ్చు, లేకపోతే వైఎస్ షర్మిల అదేవిధంగా సునీత పెట్టిన కేసులు కావచ్చు, అది మరో విషయంలో చూసుకునేటప్పటికీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇప్పటికే ఆయనపై కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించినంత వరకు ఏదైతే లాఠీచార్జీ జరిగిందో ఆ విషయంలో కూడా ఇప్పుడు కేసులు జగన్ మేడకు చుట్టుకోబోతున్నాయి. మొత్తం ఓవరాల్గా గత 5 ఏళ్ల కాలంలో టీడీపీ వాళ్ళని అక్రమ కేసులు కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టిన కేసులు కావచ్చు, అది కాకుండా భారీ స్థాయిలో ఏదైతే భూ కుంభకోణాలకు సంబంధించినంత వరకు చాలా భారీ స్థాయిలో జరిగాయంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలోనే మొత్తం ఒక్క విశాఖపట్నంలోనే 30,000 ఎకరాల వరకు కూడా గత ప్రభుత్వం మొత్తం ల్యాండ్స్ పూలింగ్ చేసింది, మొత్తం అక్రమాలకు పాల్పడ్డారని చెప్తున్నారు. ఎందుకంటే దానికి చూసుకునేటప్పటికి కొన్ని 15 ఎకరాల వరకు శారదాపేటానికి ఇచ్చి కేవలం 15 కోట్లు విలువ చేసి 1500 కోట్లు విలువ చేసే స్థలాన్ని 15 లక్షలకు ఇచ్చారు. అటువంటివే కాకుండా కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి వీళ్ళు చేతివాటం చూపించారు. ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా కావాలని చెప్పి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెప్తున్నారు. మొత్తం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినంత విశాఖపట్నంలోనే 30,000 ఎకరాల వరకు కూడా ఆక్రమణలు జరిగాయంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల లక్షల ఎకరాలు ఆక్రమణలు జరిగి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతవరకు దీని మీద ఉన్నారనేది మాత్రం చాలా స్పష్టమవుతుంది. కనుక ప్రతి ఒక్క దాంట్లో క్షుణ్ణంగా చూడాలంటే నీటి దగ్గర నుంచి చూసుకునేటప్పటికి వైన్స్ వరకు, ఇప్పుడు ల్యాండ్స్ వరకు మొత్తం అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా అక్రమాలు జరిగాయి. వీటన్నిటి మీద కూడా ఇప్పటికే కేసులు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు వైఎస్ జగన్ మీద పాత కేసులు కాకుండా కొత్త కేసుల్ని ఏ యాంగిల్స్లో పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం కావచ్చు, లేకపోతే టీడీపీ ఏదైతే ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తుందో దాంట్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు జరుపుతుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పటికే చాలా మంది మీద కేసులు అయ్యి, జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు అయింది కనుక జగన్మోహన్ రెడ్డి చిన్నది కాకుండా ఇప్పుడు పెద్దగా
అమెరికాలో ఏదైతే లంచం తీసుకుంటున్నారంటూ ఆరోపణలు వచ్చినాయో అది కేసు నమోదైందో 1750 కోట్ల వరకు కూడా ఇది కూడా చాలా మేజర్ ఇష్యూగా చూడబోతుంది కనుక మొత్తం ఏదైనా సరే సెంట్రల్ ఏజెన్సీలు కావచ్చు లేకపోతే రాష్ట్ర ఏజెన్సీ కావచ్చు మొత్తం అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి తాజాగా అయితే ఒక ఉచ్చు బిగించుకుంటుంది. దీన్ని ఏ విధంగా వదిలించుకొని బయటకు వస్తారనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది. మొత్తానికి ఏదైనా సరే జగన్ జైలుకి వెళ్తాడా లేకపోతే బయటే ఉండి మరోసారి కూడా ప్రజల్లోకి వస్తాడా అనేది చాలా వెయిట్ చూడాల్సిన అవసరం. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, ప్రభుత్వం ఏది విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్పితే ప్రజల్లోకి వచ్చి ప్రజా కష్టాలను కానీ లేకపోతే అప్పుడు గతంలో ఆయనకున్న అగ్రెసివ్నెస్ను కానీ ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు కేవలం ప్రభుత్వానికి కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు కనుక ప్రభుత్వం ఎటువంటి విషయాల్లో విఫలమైంది అనే విషయాన్ని మాత్రం ఆయన పూర్తిగా కూడా చెప్పుకోలేకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్కి సంబంధించినంత వరకు 11 మంది ఎమ్మెల్యేలు ఉండేటప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం మొత్తం ప్రజల్లో ఒక హాస్యాస్పద కామెంట్గా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 23 సీట్లను చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే మీకు కొంతమందిని పిలిస్తే చాలు అని చెప్పారు. అది 11 మందితో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అది ఏం చేయదలుచుకున్నాడు అనేది మాత్రం అర్థం కావటం లేదు. ఒకవైపు పార్టీ నాయకులను కాపాడుకునే విషయంలోనే అదేవిధంగా తను కేసుల నుంచి కాపాడుకునే విషయంలోనే తనకు తలకైతే బొబ్బి కడుతుందంటూ కూడా చెప్తున్నారు కనుక మొత్తానికి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి ప్రజల యొక్క వినతులు స్వీకరించడానికంటే తనకున్న సమస్యల్ని తనకున్న కేసుల నుంచి బయటకు రావడానికి ఎక్కువ ప్రయత్నం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఒకసారి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. జనిమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.